జై శ్రీరామ్. వాల్మీకి మహర్షి రామాయణం బాలకాండ 18వ సర్గలో శ్రీరాముని జన్మ వృత్తాంతం చెప్తూ తతశ్చ ద్వాదశే మాసే చైత్రే నవమికే తిథౌ నక్షత్రేతి దైవత్యే సోచ సంస్థేషు పంచసు. అంటే చైత్రమాస శుక్లపక్ష నవమి తిథి నాడు పునర్వసు నక్షత్రంలో అభిజిత్ లగ్నం అంటే మధ్యాహ్నం 12 గంటల సమయంలో అయోధ్యలో శ్రీరామచంద్రుడు కౌసల్యాదేవికి జన్మించాడు అనేది శ్లోకభావం. అలాగే మరో శ్లోకంలో పుష్యే జాతస్తు భరతో మీనలగ్నే ప్రసన్నది సార్పే జాతోతు సౌమిత్రి కులీరే భ్యుతితే రవో అంటారు. అంటే భరతుడు పుష్యమి నక్షత్రం మీనలగ్నంలోను, లక్ష్మణ శత్రుఘ్నులు ఆశ్లేష నక్షత్రం కర్కాటక లగ్నంలోనూ జన్మించారని చెప్తారు. అలాగే రాముడు పుట్టిన సమయంలో అయోధ్య ప్రజలంతా ఎంత ఆనందంగా ఉన్నారో చెబుతూ ఉత్సవశ్చ మహానాసీత్ అయోధ్యాయాం జనాకుల రథాశ్చ జన సంబాధ నటనర్తక సంకులా అంటారు. అయోధ్య ప్రజలు పరవశించిపోతున్నారు. నగరంలో వేడుకలు జరుగుతున్నాయి. దాంతో రాజవీధులన్నీ అభిమానుల కోలాహలాలతో, నర్తకులు గానవాద్య గోష్ఠులతోనూ వందిమాగదుల స్తోత్రాలతోనూ ప్రతిధ్వనిస్తున్నాయంటారు. అయితే సీతారాముల కళ్యాణం ఎప్పుడు జరిగింది అంటే వాల్మీకి మహర్షి బాలకాండ సీతా కళ్యాణ సర్గలో ఇలా అంటారు. ఉత్తరే దివసే బ్రహ్మన్ ఫల్గుణీభ్యాం మనీషిణ వైవాహికం ప్రశంసంతి భగో యత్ర ప్రజాపతి అంటారు. జనక మహారాజు దశరథ మహారాజుతో, రాజా నేడు మఖ నక్షత్రం, రేపు పూర్వ ఫల్గుని, ఎల్లుండి ఉత్తర ఫల్గుని నక్షత్రం, అది వివాహానికి మంచిదంటారు కనుక ఎల్లుండి కళ్యాణం జరిపిద్దామని చెప్తారు. దీన్ని అనుసరించి పాల్గొన మాసం అంటే దీన్నే మీనమాసం అంటారు. శుక్ల పౌర్ణమ ఉత్తర ఫల్గుని నక్షత్రంలో జరిగినట్లు చారిత్రకులు చెప్తున్నారు. దీన్ని అనుసరించే హిందూ వైదిక ధార్మిక మతాల్లోని తమ తమ సిద్ధాంతాలను అనుసరించి కొందరు పాల్గొన పున్నానికి, మరికొందరు చైత్ర పున్నమి రోజుని, మరికొందరు శ్రీరామనవమి రోజుని ప్రతి ఏటా సీతారాముల కళ్యాణాన్ని జరపడం ఒక సాంప్రదాయంగా వస్తోంది. అయితే ఈ కళ్యాణోత్సవం జరిపించడంలో ఒక పరమార్థం ఉంది. అదేంటంటే సీతారాముల కళ్యాణానికి వెళ్ళి చూసేం వచ్చేమని కాదు. ముఖ్యంగా నేటి యువతరం, రేపటి రాబోయే యువతరం అందరూ తెలుసుకోవలసిన విషయం, భార్యాభర్తలు జీవితాంతం కలిసి ఉండాలంటే వాళ్ళకు కావాల్సింది మమతానురాగాలే కానీ ఆస్తిపాస్తులు, అంతస్తులు, అహంకారం కాదు. విడాకులు అంతకన్నా కాదు. అప్పుడే సీతారాముల్లా అన్యోన్య దాంపత్యంతో ఉండాలి. అలాగే తల్లిదండ్రుల మీద ప్రేమానురాగాలు, అన్నదమ్ముల మధ్య సఖ్యత, అభిమానం ఇవన్నీ సీతారాముల నుంచి గ్రహించాలి. అప్పుడే ఫలితం లభిస్తుంది. మానవ జన్మ సార్థకమవుతుంది. జై శ్రీరామ్.